ఫ్రెండ్స్ జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ రామ. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కలర్స్ గడ్డ చూసేసి పద్మావతం ఆటలో. సో ఇక్కడ ఒక విగ్రహం చూడండి, బొజ్జగాని పై మనకి సిట్టింగ్ పొజిషన్ లో గణేష్ దర్శనమిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మనకి శివుడు గాని రావడం జరిగింది. నెక్స్ట్ లో ఉంది విగ్రహం 8 ఫీట్స్ దగ్గర ఉంటది. ఇక్కడ విగ్రహం అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ముంబై మోడల్ మనకి గణేష్ సింహాసనం మీద కూర్చొని మనకి దర్శనమిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వింగ్స్ రావడం జరిగింది. ఈ విగ్రహం మనకి 10 ఫీట్స్ దగ్గర వచ్చి చేతిలో గద పట్టుకొని గణేష్ దర్శనమిస్తున్నాడు. ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని మనకి నెక్స్ట్ లెవెల్ లో గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లార్జ్ గా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. మనకి త్రిశూలాల టైప్ లో ఈ విగ్రహం వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. 10 ఫీట్స్ దగ్గర 8 to 10 ఫీట్స్ దగ్గర రావచ్చు. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని మనకి నెమలిని ఒక చేత్తో పట్టుకొని మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ లార్జ్ కూడా రావడం జరిగింది. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది 8 ఫీట్స్ దగ్గర. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి నంది వాహనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు వచ్చేసి పీట మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు బొజ్జగన్ పయ్య. సో ఈ విగ్రహాలు బుక్ చేసుకోవాలనుకున్నా లేకుంటే డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి జై శ్రీ గణేష్.